మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. సంయుక్త నికాయలో అపుత్తక సుత్త గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఈ సుత్త భగవాన్ బుద్ధుడు సావత్తిలో జేతవనంలో అనాథ పిండుకుని ఆరామంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు భగవాన్ బుద్ధుడి దగ్గరికి కోసల రాజు అయినటువంటి పసేనది భగవాన్ బుద్ధుడి దగ్గరికి వస్తాడు. వచ్చి భగవాన్ బుద్ధుడికి నమస్కారం చేసి ఓ పక్కన కూర్చుంటాడు. ఆ సమయం మిట్ట మధ్యాహ్నం సమయం అయి ఉంటుంది అది. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆ కోసల రాజు అయినటువంటి పసేనదితో, మహారాజా, ఈ మిట్ట మధ్యాహ్నం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. సాధారణంగా సాయంత్రం అలాంటి సమయాల్లో, ఉదయం అట్లాంటి సమయాల్లో భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్తుంటాడు. కానీ ఈరోజు మిట్ట మధ్యాహ్నం భగవాన్ బుద్ధుడి దర్శనం కోసం వెళ్తాడు పసేనది. బంతే సావత్తిలోని ఒక ధనికుడైన శ్రేష్ఠి గృహస్థుడు మరణించాడు. ఈ శ్రేష్ఠి అంటే ఆ కాలంలో, మన ప్రస్తుత కాలంలో బ్యాంకర్గా చెప్పుకోవచ్చు. రాజు కూడా వాళ్ళు అప్పుగా ఇచ్చేటువంటి ధనవంతులై ఉండేవాళ్ళు. అట్లా రాజ్యం మొత్తం మీద 4-5 ఉండేవాళ్ళు. అట్లా చాలా ధనికుడైనటువంటి వ్యక్తి, అతన్నే శ్రేష్ఠి అంటారు. ఆ శ్రేష్ఠి గృహస్థుడు మరణించాడు. మరి వారసులు లేనందున, అంటే అపుత్త, నేను అతని యావదాస్తిని ఆ రాజా అంతఃపురం లేకపోతే కోశాగారంలో చేర్చి ఇక్కడికి వస్తున్నాను. రాజు అతని యావదాస్తిని కోశాగారానికి చేర్చి ఇక్కడికి వస్తున్నాడు, అందుకే ఈ టైం అయింది అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా అతని ఆస్తి గురించి వివరిస్తున్నాడు. 1,00,000 బంగారు నాణ్యాలు, ఇంకా వెండి నాణ్యాలు ఎన్నో చెప్పనాల్సిన అవసరమే లేదు. అంతటి ధనికుడైనటువంటి శ్రేష్ఠి అతడు, చాలా చాలా ధనికుడు. మరి రాజుకు అప్పు ఇవ్వడం అంటే ఎంత ధనికుడై ఉంటాడో ఊహించుకోండి. తర్వాత కానీ అంత ధనికుడై ఉన్నప్పుడు కూడా, అయినప్పటికీ అతడు బతికి ఉన్నప్పుడు, చనిపోక ముందు కూడా అతడు నూకలతో చేసినటువంటి గంజి ఊరగాయతో కలిపి తినేవాడు. గంజి ఊరగాయ ఇంతే. ఇంకా బట్టలైనా సరిగేసుకుంటాడా అంటే అతడు నారవస్త్రాలు ధరించేవాడు. అది కూడా 3 ముక్కలుతో కుట్టినటువంటి నారవస్త్రాలు ధరించేవాడు. ఇంకా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే జీర్ణ రథం, అంటే ఆ రథం పాడైపోయిన రథంలో ఆకు పైకప్పుగా ప్రయాణించేవాడు. ఆకును ఇట్లా ఎండ తగలకుండా పెట్టుకుని, పెద్ద ఏదో అరిటాకు అట్లాంటి ఆకును ఏదో ఎండ తగలకుండా పెట్టుకుని, అంటే దానికి పైకప్పు కూడా లేదు, అది పాడైపోయినటువంటి రథం, దాని మీద ఆకును పెట్టుకుని ప్రయాణించేవాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు, అంతే మహారాజా, అంతే. పూర్వం అంటే అతని గత జన్మలో, ఒక జన్మలో తగరసిఖి అనే ఒక ప్రత్యేక బుద్ధుడికి దానం చేయమని తన సేవకులకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు అతడు చెప్పినట్టుగానే దానం చేస్తారు. వాళ్ళు దానం చేసిన తర్వాత ఇతడికి
పశ్చాత్తాపం కలుగుతుంది తర్వాత. ఇదంతా గత జన్మ గురించి అన్నమాట. ఎప్పుడో అనేక జన్మల పూర్వం తగరసికి అనే ప్రత్యేక బుద్ధుడు వచ్చినప్పుడు అతడికి ఆహారం దానం చేయండి అని చెప్పి సేవకులకి పురమాయించి అతడు వెళ్ళిపోతాడు. వాళ్ళు దానం చేస్తారు. దానం చేసిన తర్వాత ఇతడికి పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, అతనికి ఇలా అనిపించింది, నా బానిసలకు కానీ లేకపోతే సేవకులకు కానీ ఆహారం ఇస్తే వాళ్ళు తింటే బాగుండేది. అంటే ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వాళ్ళ సేవకులకి ఇస్తే వాళ్ళు మళ్ళీ పని చేస్తారు, ఈయనకి ప్రత్యేక బుద్ధుడికి ఇచ్చినట్లయితే ఇంకా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు, అసలు ఏమీ ఇది కాదు కదా అని ఆయన భావం అన్నమాట. సేవకులకి ఇస్తే వాళ్ళు పని చేస్తారు, మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తే మనకి లాయల్గా ఉంటారు, ఇట్లాంటి మనస్తత్వం అన్నమాట. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇవ్వడానికి కొంతమంది ఇష్టపడరు, తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు కదా అని. అంతేకాకుండా అతడు ఆస్తి కోసమని తన స్వంత కుమారుణ్ణి చంపేస్తాడనమాట. సొంత సోదరుడి కుమారుని చంపేసేసి అతడి ఆస్తిని స్వాధీనం చేసుకుంటాడు. ఇక్కడ 2 పనులు ఉన్నాయి, 3 పనులు ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. మొదటిది, అతడికి ఆహారం ఇద్దాము ప్రత్యేక బుద్ధుడికి అనేటువంటి మనస్తత్వం ఉంది. ఆ పుణ్యకర్మ వల్ల అతడు 7 సార్లు ఉత్తమ జన్మ అయినటువంటి స్వర్గవాసం ఇలాంటిది లభించింది. 7 సార్లు ఒకసారి ఈ దానం ఇచ్చిన ఫలితమే 7 సార్లు స్వర్గవాసం అట్లా లభించింది. అప్పటికే అయిపోలేదు, శేషం పూర్తి కాకుండా కొంచెం మిగిలి ఉన్నటువంటి కమ్మ ఫలితంగా ఇదే సావత్తిలో 7 సార్లు శ్రేష్ఠిగా పుట్టాడు. ఈ శ్రేష్ఠిగా పుట్టడమే చాలా ధనికుడు, చాలా ఆడంబరమైనటువంటి జీవన శైలి నడపొచ్చు. మరి అంతకన్నా ఎక్కువ ఈ దైవలోకంలో, దివ్య లోకంలో ఉంటుందన్నమాట. కానీ అట్లా దివ్యలోకంలో పుట్టినా కానీ మళ్ళీ మరణం తప్పదు అనేటువంటిది ఇక్కడ తెలుస్తూ ఉంది. 7 సార్లు పుట్టినా 7 సార్లు పుట్టాడంటే అన్నిసార్లు మరణించినట్టే. తర్వాత మళ్ళీ 7 సార్లు శ్రేష్ఠిగా కూడా పుట్టాడనమాట. ఆ ఒక్క దానం చేసినటువంటి ఆహారం దానం చేసినటువంటి పుణ్యకమ్మ వల్ల. కానీ దానం ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, అనవసరంగా ఇచ్చేసానే, నా సేవకులకు కానీ దాసులకు కానీ ఇచ్చి ఉండాల్సింది, ఈయనకి ఇచ్చేసానే. ఇచ్చిన తర్వాత బాధపడ్డాడు. దాని ఫలితంగా అతడు మంచి ఆహారాన్ని కానీ, మంచి దుస్తులు కానీ, తర్వాత మంచి వాహనాలు కానీ వీటన్నిటిని ఉపయోగించే సుఖించేటువంటి ఆయనకి యోగం లేదనమాట. అలాగే పంచేంద్రియాల నుంచి కూడా సుఖాన్ని పొందలేదన్నమాట. ఆ రకమైన మానసిక స్థితి వల్ల, అంటే కంటి వల్ల మంచి రూపాలు చూడడం కానీ, చెవుల వల్ల, ముక్కు వల్ల, తర్వాత నాలుక స్పర్శల వల్ల, ఇట్లా పంచేంద్రియాల వల్ల అతడు ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందలేదు. ఇంకా సోదరుని కుమారుడిని చంపిన ఫలితంగా అనేక సంవత్సరాలు, అనేక వందల సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు, అనేక లక్షల సంవత్సరాలు అతడు నిరాయ అనేటువంటి నరకంలో గడిపాడు. అనేక లక్షల సంవత్సరాలు. అది సోదరుడు కుమారుడు అంటే సొంత కుమారుడితో సమానం ఉన్నట్లు. మరి అటువంటి అతన్ని చంపిన ఫలితంగా అనేక లక్షల సంవత్సరాలు నిరాయ నరకంలో గడిపాడు. అప్పటికి ఇంకా కొంచెం శేషం మిగిలిపోయిందనమాట, పాపకర్మ. తర్వాత ఆ మిగిలిపోయిన శేషకర్మ ఫలితంగా అతడు 7 జన్మలు వారసుడు లేకుండానే మరణించాడు. అంటే ఏ వారసుడు లేదు. ఇట్లా అతడి పుణ్యము అంతరించిపోయింది, పాపము అంతరించిపోయింది అన్నమాట. కానీ పాత పుణ్యం అయిపోయింది, ఏ కొత్త పుణ్యం ఈ జీవితంలో చేయలేదు. కాబట్టి మహారాజా, ఆ శెట్టి మహారౌరవ నరకంలో కాల్చబడుతున్నాడు అని భగవాన్ బుద్ధుడు చెప్తాడు. భగవాన్ బుద్ధుడి ప్రకారం ఏదైనా సరే శాశ్వతమైనది అనేటువంటిది ఏది లేదు. పుణ్యకర్మ ఫలితంగా
ఉత్తమమైనటువంటి దివ్య సుఖాలు లభిస్తాయి. దాన్నే ఈ స్వర్గం అనుకోండి, ఏమన్నా అనుకోండి. కానీ అది కూడా శాశ్వతమైంది కాదు. అనేక లక్షల సంవత్సరాలు ఉండొచ్చు దాని ఆ జీవితం, కానీ దానికి కూడా ఒక అంతం ఉంటుంది. అలానే పాప కర్మ ఫలితాలకు కూడా నరకం అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ అది కూడా శాశ్వతమైనటువంటిది కానే కాదు. అది కూడా అనేక లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇతడు మరి పుణ్యము పాపము బ్యాలెన్స్ అయిపోయినాయి, కొత్త పుణ్యం ఏం చేయలేదు ఈ జీవితంలో, కాబట్టి ఇంకా మహారౌరవ నరకంలో కాల్చబడుతున్నాడు. చూడండి, నా వారసుడు లేడు, కానీ ఏ దాన ధర్మాలు ఇట్లాంటివి కూడా చేయలేదు, ఏ పుణ్యకార్యాలు చేయలేదు. కనీసం తన గురించి తాను కూడా ఖర్చు పెట్టుకునేటువంటి మనస్తత్వం కాదు. ఎక్కడ అయిపోతాయో అని. ఆయనకు వారసులు లేరు, కానీ ఇన్ని లక్షల బంగారు నాణ్యాలు ఉన్నాయి, వెండి చెప్పాల్సిన పనే లేదు. అంత ధనం ఉండి కూడా అతడు అట్లానే పేదవాడిగానే ఆ నూకల గంజితో ఊరగాయతో తిన్నాడు. తర్వాత 3 ముక్కలైనటువంటి నార వస్త్రాలు ధరించేటువంటి వాడు, తర్వాత జీర్ణరథంలో వెళ్ళేటువంటి వాడు. మరి ధాన్యాలు, సంపద, వెండి, బంగారం మనవి ఏవైనా సరే, దాసులు, బానిసలు, పనివాళ్ళు, దూతలు, మన మీద ఆధారపడిన వాళ్ళు, వీరందరినీ వదిలేసే వెళ్ళాల్సి వస్తుంది. కానీ శరీరం, మాట, మనసుతో చేసేటువంటి కమ్మలే నిజానికి మన స్వంతం, మనం వెంట తీసుకుని వెళ్ళగలిగేటువంటివి. వీటిని మాత్రమే మనం మనతో తీసుకెళ్ళగలుగుతాము. ఈ మంచి కమ్మలు ఏమైనా చేసినట్లయితే అవి నీడలాగా ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటాయి. భగవాన్ బుద్ధుడు ఇంకో సుత్తలో కూడా ఇట్లా చెప్తాడు, మనం చేసినటువంటి పుణ్యకర్మాలు ఆ స్వర్గలోకంలో చాలా కాలం తర్వాత విదేశీయానం ఎక్కడికైనా వెళ్ళినటువంటి వ్యక్తి బంధువులు అతని కోసం ఎట్లా ఎదురు చూసి స్వాగతం పలుకుతారో అట్లా పుణ్యకర్మలు అనేటువంటివి ఎదురు చూసి స్వాగతం పలుకుతాయి అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. కానీ అది కూడా, ఇవి కూడా శాశ్వతమైనది కాదు. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఏదైనా సరే శాశ్వతమైనటువంటిది అనేది ఈ వీటిల్లో రెండిట్లో లేదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి కళ్యాణం కుశల కమ్మలే చేయాలి. కుశల కమ్మలు అంటే చెడును తొలగించేటువంటివి, తనకు మేలు చేకూర్చేటువంటివి, తన భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని అటువంటి కమ్మలే చేయాలి. భవిష్యత్తు అంటే సంపరాయిక, అంటే వచ్చే జన్మ, నెక్స్ట్ జన్మ. వచ్చే జన్మలో పరలోకంలో మనకి మద్దతు ఇచ్చేటువంటి పుణ్యాలే చేయాలి అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. ఇట్లా భగవాన్ బుద్ధుడి బోధనలో 3 రకాలుగా చెప్తాడనమాట. ఒక్కటి, మొట్టమొదటిది ఏంటంటే ఈ జీవితంలో ఉపయోగపడేటువంటి ధర్మాలు చెప్తాడు. తర్వాత కొంతమందికి నెక్స్ట్ జన్మలో ఉపయోగపడేటువంటి కర్మలు చేయాలి అనేటువంటిది చెప్తాడనమాట. అంటే ఇప్పుడు ఈ సుత్తా కూడా అదే, నెక్స్ట్ జన్మలో మనకు ఉపయోగపడేటువంటి కర్మలు చేయవలసిన ఆవశ్యకత గురించి చెప్తుంది. ఇంకొక 3వ రకమైన బోధన ఉంటుంది. అది వీటన్నిటినీ మీరి, వీటన్నిటినీ దాటిపోయేటువంటి నిర్వాణం గురించి చెప్పేటువంటి బోధన. కొంతమంది శ్రోతలు వాళ్ళ ఆసక్తి ఉండొచ్చు, కొంతమందికి నెక్స్ట్ జన్మలో మంచిగా ఇది ఉండాలని, వాళ్ళకి నిర్వాణం ఇట్లాంటివి వాటి మీద మనసు ఉండకపోవచ్చు, లేకపోతే అర్థం చేసుకునేటువంటి శక్తి లేకపోవచ్చు, లేకపోతే అర్థం చేసుకున్న దాన్ని పాటించేటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు లేకపోయి ఉండొచ్చు. కాబట్టి భగవాన్ బుద్ధుడి బోధనలు 3 రకాలుగా చెప్పాడు అనమాట. ఎవరి మానసిక పరిస్థితి, ఎవరి మానసిక పరిణతి, దాన్ని బట్టి భగవాన్ బుద్ధుడు తన బోధనలు చెప్పేవాడు. అందరికీ ఒకటే చెప్పేవాడు కాదు. మనం కూడా మన తెలుగు భాషలో అయినా సరే మనం పిల్లల దగ్గర ఒకలా మాట్లాడతాం, పెద్దోళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడతాం. అదే వ్యవహారాలు ఏదన్నా చక్కబెట్టుకోవాలనుకోండి, అప్పుడు మన భాష కొంచెం వేరేలాగా ఉంటుంది. అదేవిధంగా భగవాన్ బుద్ధుడి బోధనలు కూడా వాళ్ళ స్థాయిలు బట్టి భగవాన్ బుద్ధుడు చెప్తా ఉంటాడు. ఇది
చాలా ముఖ్యమైన సంగతి. మరి నెక్స్ట్ కూడా ఉత్తమమైనటువంటి జన్మ కోరుకున్నా కానీ మనకి అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ధమ్మాన్ని ఆచరించడానికి కానీ, తర్వాత ధమ్మ తెలుసుకోవడానికి కానీ అవకాశాలు వస్తాయి. అదే దుర్భరమైన పరిస్థితుల్లో, అదే దేవతలుగా పుట్టినా కానీ ధమ్మం తెలుసుకోవడం కొంచెం కష్టము మనుషుల కన్నా. కానీ ఈ నిరాయ ఇలాంటి నరక ప్రపంచాల్లో పుట్టినట్లయితే అసాధ్యం ఇంకా ధమ్మాన్ని తెలుసుకునే అవకాశం లభించదు. ఇంకోటి, ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇతడు చూడండి తన గత జన్మలో తగర సిక్కి అనేటువంటి ప్రత్యేక బుద్ధుడికి దానం ఇచ్చేటప్పుడు ఇమ్మని చెప్పాడు. తర్వాత ఇచ్చిన తర్వాత ఆహారం పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో అనవసరంగా ఇచ్చాను, నేను నా పని వాళ్ళకో దాసులకో ఇచ్చుంటే బాగుండే ఆహారాన్ని అని అనుకున్నాడు. మన మానసిక స్థితి కూడా ఎవరికైనా ఏదైనా మంచి పని చేసేటప్పుడు పుబ్బచేతన అంటే చేసే ముందు చేసేటువంటి మానసిక స్థితి ఎలాంటిది అనేది చూసుకోవాలి. ముంచచేతన అంటే ఆ పని చేసేటప్పుడు మన మానసిక స్థితిని చూసుకోవాలి. తర్వాత అపరచేతన చేసిన తర్వాత కూడా మన మానసిక స్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కోసారి ముందు అత్యున్నతంగానే ఆలోచిస్తాం, తర్వాత అయ్యో అనవసరంగా ఇది చేసామే అది చేసామే అని అట్లా బాధపడుతుంటాం మంచి పని చేసినా కానీ. సో మన మానసిక స్థితి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే. చూడండి, ఈయన ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఫలితంగా ఆయనకి అనేక సంపదలు లభించాయి. కానీ ఇచ్చిన తర్వాత బాధపడినందువల్ల అతడు ఆ సంపదలను వినియోగించుకోలేకపోయాడు. మంచి ఆహారం కానీ, మంచి దుస్తులు కానీ, మంచి వాహనాలు కానీ ఉపయోగించలేకపోయాడు. కాబట్టి శ్రద్ధావంతులైన ఉపాసకులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన మానసిక స్థితి ఎలాంటిది, తర్వాత మనకి అంతిమంగా తోడొచ్చేవి ఏవి అనేటువంటిదే మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి శరీరంతో కానీ, మాటతో కానీ, మనసుతో కానీ చేసినటువంటి కమ్మలే మనకి నీడలాగా అనుసరిస్తాయి, బంధువుల్లాగా మనల్ని రిసీవ్ చేసుకుంటాయి. మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం. ఇది సంయుక్త నికాయలో 3వ సంయుక్తలో 20వ సుత్తం, అపుత్తక సుత్తం. మరి మైత్రీ భావనతో ఈ తెలుగు ప్రవచన కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాం నిర్దుఃఖో అహం నిత్యం అహం వియా హితా చ మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచారాజ్యేషు చక్కవాలేసు జంతునో. సాధు సాధు సాధు. మళ్ళీ వచ్చే వారం మరొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండండి. సాధు సాధు సాధు.